టీడీపీ, వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో విఫలమయ్యాయని, బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయట తిరుగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ విమర్శించారు. టీడీపీ, వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యాయని, బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయట తిరుగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ విమర్శించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్లో ఉన్న ఆర్థిక లోటును ఆ రాష్ట్రం అధిగమించిందని, కేంద్రం సహకరించకపోయినా కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులను సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రతిదానికి జగన్ తప్పిదమంటూ నిందించడం సరికాదన్నారు. చంద్రబాబు మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందని, అయినా నిధులు తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారని వెల్లడించారు. ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం కార్లు ఉండేది కాదు. నెల్లూరులో బుచ్చిరెడ్డిపాళెంలో ఒక కారు, ఎల్లాయిపాళెంలో ఒక కారు ఉండేది. దొడ్లోళ్ళకి ఒక కారు, ఇంకొక ఆయన బెజవాడ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు కార్లు ఉండేవి. మహాత్మా గాంధీ గారు నాయుడుపేటకు వస్తే నాయుడుపేట నుంచి మరి ఒంగోలు దాకా ఒక కారులో తిరిగాడు. రాత్రి ఒక గ్రామంలో ఉంటే మరి పొద్దున్నే వాళ్ళ గ్రామానికి వెళ్ళాడు. ఒక హరిజన వాడికి వెళ్ళి ఆ రోజు పాలు తాగాడు ఒక హరిజన వాడలో. అది ఆ రోజుల్లో ఉన్న చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆ రోజుల్లో అంతరాంతనాన్ని మహాత్మా గాంధీ గారు ఏ విధంగా బయటకు తీసుకొచ్చారు, దాన్ని ఏ విధంగా నిర్మూలించారు అనేది. మహాత్మా గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా పుచ్చలపల్లి సుందరయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాయంట. ఆ రోజుల్లో సుందరయ్య గారు పుస్తకంలో రాశారు. 5 నిమిషాలు మాట్లాడారు మహాత్మా గాంధీ కొరకు. ఒక రోజంతా 24 గంటలు మేము ఆలస్యంగా వస్తే మేమందరం చూసాము. ఆయన 2 విషయాల గురించి మాట్లాడాడు. ఒకటి అంటరానితనం, రెండోది స్వతంత్రం దేశానికి. మరి అటువంటి అంటరానితనం ఉన్నటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా భారత రాజ్యాంగాన్ని రాసేదాని కొరక మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా అంబేద్కర్ను చైర్మన్ చేయడం జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు 2 సార్లు అలిగాడు. సమానత్వం, వాక్ స్వాతంత్రం, మరి పత్రికా స్వేచ్ఛ ఇటువంటి విషయాలలో ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు 150 మంది సభ్యులు ఒప్పుకోలేదు. అంబేద్కర్ని బాగా ఇబ్బంది పెట్టారు. అంబేద్కర్ గారు ఇష్టం లేకుండా జాబు రాశాడు. నాకు వద్దు ఈ పదవి, ఈ చైర్మన్ పదవి అని రాసి అంబేద్కర్ గారి భార్య ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారికి జాబ్ పంపించడం జరిగింది. నెహ్రూ గారు ఆ జాబును చూసి ప్రధానమంత్రిగా జాబును చించేసి, ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన అంబేద్కర్ని చైర్మన్ చేయడం అనేది. ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేయాలి అని అంటే ఆయన 2 సార్లు అలిగినా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారి ఆలోచన ప్రకారంగానే, మహాత్మా గాంధీ గారి ఆలోచనల ప్రకారం